దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన దయచేసి ఉండగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తి మధుర స్తోత్రాలుగా మీకు వందనాలు. దైవమా మీకే స్తోత్రాలు. ప్రభా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి స్తోత్రాలు ఇష్టం. మీరే మహిమ పొందండి. మా యేసయ్య, ప్రేమపూరుడా, కృపాసత్ సంపూర్ణ, మహనీయుడ, మహాదేవుడ, మీకు వందనాలు. వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి ప్రభా. మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించి కృప దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో నేను దినాన 32 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 32 అధ్యాయంలో దేవుడు వారికి ఒక కీర్తన వారి జీవితంలో అది చాలా, ఎప్పటికైనా సరే దేవుడు అంటూ ఉన్నాడు, వీళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత మర్చిపోతారు. తిని తృప్తి పొంది మర్చిపోయినప్పుడు ఈ వాక్యము, ఈ కీర్తన కనుక వారు చదువుకున్నట్లయితే దేవుడు వారికి ఏమై ఉన్నాడో, వారు ఏ బండ నుండి చెక్కబడ్డారో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితులు ఉన్నారో, ఈ రోజు సుఖం ఎలా ఉందో, ఆ రోజు పడిన బాధలేంటో, దేవుడు వారి పక్షాన ఎన్ని కార్యాలు చేశాడు అన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు వారికి తోడే ఉండి నడిపిస్తాడు. అలాగే ఈ 33 అధ్యాయంలో దైవజనుడు మృతి పొందక మునుపు, అంటే మోషే గారిని నెబో కొండ ఎక్కి అక్కడ చూడు, అంతేకాని నువ్వు కనాను దేశంలో అడుగు పెట్టవు అని చెప్పి దేవుడు అక్కడ చెప్పాడు. ఆ చెప్పినప్పుడు ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పిలిచి ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదాలు, దీవెనలన్నీ కూడా వారి ముందు తరాల్లో, ముందు ప్రజల్లో జరగవలసిన ఆశీర్వాదాలు, దీవెనలు. మనం చూస్తున్నట్లయితే యాకోబు కూడా అవసాన కాలమందు దీవించిన దీవెన అక్కడ మనం చూస్తున్నాం. యాకోబు తన పిల్లలందరికీ కూడా 12 గోత్రికులు కూడా పిలిచి, 12 గోత్రికుల్లో మరలా అంత మాత్రమే కాదు కానీ యోసేపు యొక్క 2 బిడ్డలను కూడా దీవించి ఆశీర్వించాడు. ఈ అధ్యాయంలో కూడా గోత్రికులందరూ కూడా పిలిచి వారందరి విషయంలో కూడా ఆయన యొక్క దీవెనలు మనం చూసుకుందాం. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము. దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడి పార్శ్వమున అగ్నిజ్వాలలు మెరీచుండెను. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్యము. జనులలో ముఖ్యులైన ఇశ్రాయేలు గోత్రికులను కూడగా అతడు యెషూరులో రాజు ఆయను. హల్లెలూయా. అక్కడ దేవుడు చెప్తున్నాడు, మోషే గారు అది రాస్తూ మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తున్నాడు, మొదటిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుడు సీనాయి నుండి, అంటే పరలోకం నుండి దిగి వచ్చాడు. శేయీరు అనేది మన్య ప్రదేశం. ఆ మన్య ప్రదేశం అరణ్య ప్రదేశం అనమాట. అరణ్య ప్రదేశంలో వీరికి ఉదయించి, అంటే మోషేతో మాట్లాడింది కానీ, ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి ప్రజలకి దేవునిగా చూపించింది కానీ, వారికి అది ఆ అనుభవాలు అనమాట. అరణ్య ప్రదేశం అంటే అసలు దిక్కు తోచని పరిస్థితుల్లో, మన జీవితంలో కూడా మనమైనా సరే ఏ దిక్కు లేనప్పుడు, మనం మొరపెట్టినప్పుడు, బాధపడినప్పుడు, ఏడుస్తున్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, అంటే అరణ్య మార్గంగా అసలు ఏ పరిస్థితి కనపడినప్పుడు దేవుడు వచ్చి పలకరించి మాట్లాడిన పరిస్థితులు మనం కూడా ఎన్నో చూసిన పరిస్థితులు ఉంటాయి. శేయీరులో ఆయన ఉదయించెను. పారాను కొండ మీద ఆయన ప్రకాశించెను. వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. వేవేల పరిశుద్ధుల సమూహం నుండి ఆయన
వచ్చారు. కోట్ల కోట్ల దూతలు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి. కోట్ల కోట్ల దూతలు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి. ఆ దూతలందరి మధ్యలో నుండి కూడా దిగి వచ్చి, ఈ భూమి మీదకి దిగి వచ్చి, ఈ మనుషుల మధ్యలో ఈ జనములు ఎంతో ప్రేమించాడంట. ఆయన జనములను ప్రేమించెను. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం ప్రేమించాడు కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునిగా విశ్వాసం ఉంచే వారికి నిత్యజీవం ఇవ్వడానికి ఆయన నిర్ణయించాడు. అంత గొప్ప ప్రేమను ఆయన చూపించాడు. ఆ కుమారుని బలియాగంగా ప్రజలందరి కోసం అర్పించాడు. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రం విధించెను, అది యాకోబు సమాజము స్వాస్యము. జనముల్లో ముఖ్యులైన ఇశ్రాయేలు గోత్రములు కూడగా అతడు ఇశ్షూరులో రాజాయను. ఎవరో ఆ మహాదేవుడు, ఆ మహోన్నతుడు వారందరికీ కూడా రాజుగా ఉన్నాడు. వారందరికీ కూడా యజమానిగా ఉన్నాడు. వారందరికీ కూడా నడిపించే నాయకుడిగా ఆయన ఉన్నాడు. వారందరికీ కూడా రాజాయను. రూబేను బ్రతికి సావకుండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. పుట్టినట్లుంది కదా, కొద్ది మంది అవుతారు రూబేనీయులు. అంటే తండ్రి మంచం మీద ఎక్కినందుకు ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అది చాలా శాపంగానే మారిపోయింది. తర్వాత 7వ వచనంలో యోదాను గురించి అతడు ఇట్లెన్నో, యెహోవా యోదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతని చేర్చుము. యోదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతన్ని సహాయుడివై ఉండుము. యోదా బాహుబలమును అతనికి చాలునట్లుగా చేసి, యూదాలో ఉండే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. నిజంగానే ఆయన ఆ ఒలీవ కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగించు అని చెప్పి, మనుషులందరి పాపం కూడా ఆయన మీద వేయగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు, అయినా నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును కాగా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం. ఆ రోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన బలపరిచేది దేవుడే. ఆయన బాహుబలాన్ని దేవుడు అతనికి తోడుగా ఉంటేనే 8వ వచనంలో లేవీని గురించి ఇట్లన్నో, నీ తుమ్మెమో నీ ఊరేమో నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదమాడితివి. అతడు నేను వాణ్ణెరగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధన గైకొండ్రి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలి అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యములను అంగీకరించుము. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవకుండునట్లు వారి నడుములను విరగగొట్టము. హల్లెలూయా. లేవీయుల గురించి ఇక్కడ దీవెన ఇస్తూ ఆయన గురించి చెప్తూ మాట్లాడుతున్నాడు. మస్సాలో వాళ్ళు పరిశోధించినప్పుడు, మస్సా దగ్గరికి వచ్చినప్పుడే వారు ఆ దూడబొమ్మ చేసుకొని అందరూ కూడా ఆరాధిస్తూ ఉండగా, దేవుని పక్షాన ఎవరుంటారు అంటే లేవీయులు మాత్రమే దేవుని పక్షాన నిలబడ్డారు. లేవీయులు మాత్రమే సహోదరులలో ఎవ్వరిని కూడా ఎంచకుండా, దేవునికి విరోధంగా ఉన్న వారు ఎవ్వరిని కూడా మిగల్చకుండా దేవుని పక్షాన పోరాటం చేశారు. దేవుని పక్షానే వాళ్ళు నిలబడ్డారు. దేవుని పక్షానే వారు ఉన్నారు. దాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే వీరిని దీవిస్తూ ఉన్నాడు. యాకోబునికి అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుని యొక్క న్యాయ విధులు నేర్పించేటట్లుగా, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, న్యాయం విధించడానికి, ధర్మశాస్త్ర వాక్యములన్నీ కూడా లేవీయులు బోధించడానికి దేవుడు కృప చూపి ఉండగా, ఆ కృప అలాగే నిలిచి ఉంది. అలాగే వారి జీవితం అనేది సాగింది. నీ బలిపీఠం దగ్గర సర్వాంగ బలి అర్పించుదురు. లేవీయులు మాత్రమే దేవుని యొక్క ఆ క్రమం అంతా కూడా లేవీయులు మాత్రమే దాన్ని ఆ మందస్థాన్ని మోసేవారు కానీ, దేవుని యొక్క యాజక సేవ చేసేవారు కానీ, ప్రధాన యాజకులుగా ఉండేవారు కానీ, మందిరంలో జరిగే ప్రతి పనిని చేసిందంతా కూడా లేవీయులే. ఆ లేవీయుల గురించి ఇక్కడ దీవిస్తూ మాట్లాడుతున్నాడు. తర్వాత బెన్యామీను గురించి ఇట్లనను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు,
ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. దేవుని పక్షాన్ని నిలబడిన గోత్రికుల్లో 12 గోత్రికుల్లో ఇద్దరు మాత్రమే. ఆ ఇద్దరు యూదా, బెన్యామీను ఇద్దరు కూడా దేవుని పక్షానే. ఎన్నిసార్లు ఉన్నా సరే మిగతా జనమంతా కూడా 10 గోత్రాలు వేరైపోయారు. కానీ యూదా బెన్యామీన్ని మాత్రం వదిలిపెట్టలేదు. బెన్యామీన్ మాత్రం ఎప్పుడు కూడా రాజుతో పాటే ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ పౌలు గారు కూడా అంటూ ఉన్నాడు, నేను బెన్యామీన్ను కానా, ఇశ్రాయేలు గోత్రికుని కానా. పౌలు గారితో దాదాపు 14 పత్రికలు దేవుడు రాయించాడు. ఆ పౌలు గారితోనే ఈ ధర్మశాస్త్రం ఎన్నో మాటలు దేవుడు మాట్లాడించాడు. అందుకే చెప్తున్నాడు, ఇక్కడ బెన్యామీను గురించి మాట్లాడుతున్నాడు కదా, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును. దినమెల్లా అతనికి ఆశ్రయమగును. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచబట్టి ఏ దుష్కార్యంలో కూడా నేను నిలవకుండా నన్ను కాపాడాడు ఆయన. నా బలం ఆయనే అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. తర్వాత యోసేపును గురించి ఇట్లనను, ఆకాశ పరమార్థము వలన, మంచు వలన, కింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన, కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థం వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థం వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థం వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షం యోసేపు తల మీదకి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాణ్ణి నడినెత్తి మీదకి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేను. ఎఫ్రాయిము యొక్క 10,000ను, మనష్షే యొక్క 1,000ను అలాగున ఉందురు. యోసేపును బట్టి మనష్షేని, ఎఫ్రాయిమును దీవిస్తూ వారి యొక్క ఫలమంతా కూడా, వారి యొక్క దీవెనంతా కూడా, వారు ఆ ఎఫ్రాయిము గోత్రికులు ఎంతమంది యుద్ధవీరులు ఉన్నారో, ఎంతమంది యుద్ధశాలు ఉన్నారు. ఆ 2 గోత్రాల్లోనే ఈ 12 గోత్రాలు ఉన్న వారందరికంటే 2 గోత్రాలు కలిపితే చాలా అధికమైన జనంగానే, అధికమైన యుద్ధశూరులుగానే ఉన్నారు. అంత గొప్ప వారిగా దేవుడు వారిని దీవించాడు, వారిని ఆశ్రయించాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారికి సహాయం చేశాడు. ఈ ఎఫ్రాయిము గోత్రికుల్లో ఉండే యెహోషువ కూడా వచ్చాడు, యుద్ధం చేశాడు, దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని కోసం పోరాటం చేశాడు. తర్వాత జెబూలూను గురించి ఇట్లనెను, జెబూలూను, నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు, నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి. జెబూలూను, నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు, నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి. అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదును గూర్చి ఇట్లనెను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడు సింహం వల్లే పొంచి ఉండును. బాహువును, నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగం చూచుకొనును. అక్కడ నాయకుని భాగము కాపాడును. అక్కడ అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలు యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దాను గూర్చి ఇట్లనెను, దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటును. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరును గురించి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును.
అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనపవి, ఇత్తడివియు ఉండును. నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. యెషూరును దేవుని పోలిన వాడెవడునో లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. మహోన్నతుడైన మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఓట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశంలో ఉండును. అతనిపై ఆకాశపు మంచు కురియును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కీడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లు వారు వేషం వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. హల్లెలూయా. ఇక్కడ ఆషేరు గోత్రం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఆషేరు గోత్రికురాదు అని చెప్పేసి యేసుప్రభువారిని దర్శించిన స్త్రీలలో హన్నా అనే ప్రవక్త ఒక ఆమె ఉంది. హన్నా అనే ప్రవక్తి ఆషేరు గోత్రికురాలు. ఆమె 80 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ప్రభువును దర్శించి ఇశ్రాయేల్ రక్షణ కోసం ఎదురు చూస్తూ దేవుని కోసం నిరీక్షిస్తుండగా ప్రభువే ఆమెను దర్శించి ఆమెను దీవించాడు. ఇక్కడ ఆషేరు గోత్రికుల గురించి మాట్లాడుతున్నాడు కదా. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములో తైలంలో ఉంచుకొనును. దేవుడి దీవెన ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి, దేవుని యొక్క సన్నిధి ఉండాలి, దేవుని యొక్క కృప ఉండాలి, దేవుని ఆత్మాభిషేకం ఉండాలి. దేవుని సహాయం లేకుండా మనం ఏమి కూడా చేయలేం. అందుకే అంటున్నాడు, యెషూరును, నిన్ను దేవుని పోలినవాడు ఎవ్వడూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. యెషూరు అంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కలిపి ఆయన మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అందరినీ కూడా సూచిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం అంత గొప్పది. నిజమే, దేవుడు ప్రజలుగా ఉండడం ఎంతో గొప్ప భాగ్యం. దేవుడు స్వాస్యంగా ఉండడం ఎంతో గొప్ప భాగ్యం. ఆయన్ని అసలు ఆరాధించడమే ఎంతో గొప్ప భాగ్యం. ఆయన ఆకాశవాహనుడై వచ్చేవాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన ప్రజలుగా, ఆయన పిల్లలుగా, ఆయన పాదాల చెంత ఉండి ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయన వెంట పెట్టుకుని వెళ్ళడం, ఆయన తోడుగా ఉండడం అనేది అది ఆశీర్వాదం, అది దీవెన. అట్టి కృప, అట్టి దీవెన మనకును మన కుటుంబాలకి ఉండును గాక. దేవుడు దయచేయును గాక. దేవుని కృప మన మీద విస్తరించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగరుడ, గొప్పవాడ, జీవము గల యేసు జీవాధిపతి, మీకు వందనాలు తండ్రి. నా ప్రభువ, నా దేవ, రాజా, రక్షక, మీ స్తోత్రాలు చేస్తున్నాం అయ్యా. వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి విస్తరించి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నాయన మీ పనిలో మీ ఆత్మ వాడుకొని సహాయం తెచ్చారు. కృపతను వదిలించే సహాయం తెచ్చారు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలమ్మా.